హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు మనం ఈ వీడియో తీసే కారణం కళలు కంటే కాదు, కళని ఎలా సాకారం చేసుకోవాలనే దానికోసం. ఈ కళలు సాకారం అంటే ఏంటి అంటే, కొందరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ఇండ్లు కట్టించుకోవాలనో, ఒక బండి తెచ్చుకోవాలనో, ఒకటి మంచి మొబైల్ తెచ్చుకోవాలనో, కొందరు కారు తెచ్చుకోవాలనో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది బయట లోన్లు తీసుకోనో, కంతులు పెట్టుకోనో, పర్సనల్ లోన్ తీసుకొని ఈఎంఐలు చేసుకుంటూ, అప్పులు చేసుకుంటూ, మనశ్శాంతి లేకున్నట్లుగా నేను బండి తెచ్చుకున్నా అనే ఆనందం 2 రోజులు లేకుండా, ఇండ్లు కట్టించుకొని కనీసం ఒక నెల 2 నెలల్లో కానీ నేను హ్యాపీగా లేను, ఈ ఈఎంఐలు కట్టేకి, ఈ కంతులు కట్టేకి అని మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు ఫ్రెండ్స్. అసలుకి మనం అప్పు చేసి ఎందుకు కట్టించుకోవాలా? రియల్గా మనమే హ్యాపీగా ఉన్నాము. మన డ్రీమ్ అనేది, మన కళ అనేది ఎలా మనం సక్సెస్ చేసుకోవాలా అనే దాని గురించి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించాలి అంటే, ఏదైనా మనం ఒకటి కావాలి అనుకున్నప్పటికీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఒక బండి కావాలన్నా ఒక సంవత్సరం ముందు, ఒక ఇల్లు కట్టించుకోవాలన్నా ఒక 2 ఇయర్స్ ముందు ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఒకవేళ నేను బండి తెచ్చుకోవాలా ₹1,00,000 అంటే డైలీ 300 400 ఒక సంవత్సరం రోజు ఎత్తిపెట్టినావనుకో, షోరూమ్ బండి ఏ ఇబ్బంది లేకుండా 100% నీకు బండి వస్తుంది ఫ్రెండ్స్. పెద్ద సమస్య ఏం కాదు ఫ్రెండ్స్. నువ్వు బండి తెచ్చుకొని ఈఎంఐలు పెట్టుకొని, లోన్లు పెట్టుకొని, నేను దాన్ని కట్టాలా అని మిందే వేసుకోకుండా ఎట్లా మనశ్శాంతిగా బండి తెచ్చుకొని ఉండేదాని గురించి ఫ్రెండ్స్. కొందరు ఇండ్లు కట్టించుకోవాలనేది ఉంటుంది. పెద్దోళ్ళు కానీ, పిల్లలు కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, మాకు ఒక ఇల్లు ఉంటే మేలు, ఒక నీడు ఉంటే మేలు అనే వాళ్ళకి ఏం చేయాలని చాలామంది టెన్షన్ పడుతుంటారు ఫ్రెండ్స్. స్థలం ఉంది, ఇట్లా ఇల్లు కట్టించుకోవాలా నేను అనే వాళ్ళకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు కట్టించుకోవాలని ముందే ప్లాన్ కనీసం 2 ఇయర్స్ ముందన్నా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఒక 15 లక్షలు ఉంటే చాలు ఫ్రెండ్స్, మంచి హౌస్ రెడీ అయిపోతుంది. ఒక చిన్న ఫ్యామిలీకి బెడ్రూమ్, కిచెన్, సిట్అవుట్ బెస్ట్గా కట్టించుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి మీరు బ్యాంకులో 10 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, 10 లక్షలకి 5 లక్షలు వడ్డీ పడుతుంది ఫ్రెండ్స్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 1% అన్నా 2% అన్నా ఏమేమో చెప్తా అంటారు ఫ్రెండ్స్. చాలా చీప్ అంటారు ఫ్రెండ్స్. వడ్డీ ఏమో అవన్నీ కౌంటింగ్ చేసే లోపల మినిమం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వడ్డీ పడుతుంది ఫ్రెండ్స్. రూపాయి వడ్డీ కట్ట నుంచి ₹2 వడ్డీ పడుతుంది ఫ్రెండ్స్. నువ్వు 10 లక్షలు తీసుకుంటే 15 లక్షలు కట్టాలా. మళ్ళీ నువ్వు ఫస్ట్లోనే ఆ 10 లక్షలకి అవుతుందా? కాదు, మినిమం 15 లక్షలు అవుతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న ఫ్యామిలీకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కట్టించుకోవాలనుకుంటే 10 లక్షల్లో కానీ కట్టించుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ కొన్ని కండిషన్లు, నువ్వు స్లాబ్ వేస్తే ఒక బిల్ ఇస్తా, ఫినిషింగ్ చేస్తే ఒక బిల్ ఇస్తా, ఫైనల్లో పెయింటింగ్ చేయించుకుంటే ఒక బిల్ ఇస్తా అంటారు ఫ్రెండ్స్. ఇన్ని ఇబ్బందులు పడే బదులు ఒక 2 ఇయర్స్ ముందు మనం ప్లాన్ చేసుకున్నామంటే మీరు 100% గెలుస్తారు ఫ్రెండ్స్. నీ ఓన్ హౌస్లో నువ్వే కింగ్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 15 lakhs మన హౌస్ మన ఎలా ఎత్తి పెట్టుకోవాలనే దాని గురించి ఫ్రెండ్స్. ఒక 2 ఇయర్స్ డైలీ ₹2,000 ఫ్రెండ్స్ ఎత్తి పెట్టుకొని మీరు బ్యాంకుల్లో కానీ, ఏదైనా చీటీలో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకున్నారనుకో, ఒక 2 ఏళ్ళు కష్టపడినారనుకో, 100% మీకు 15 లక్షలు మీకు కళ్ళు తెరిచేటప్పుడు 2 ఇయర్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా నేను ఇండ్లు కట్టించుకుంటాను అనే ఆనందంతో ఈ చిన్న కష్టపడినారనుకో, ఏ ఇబ్బందే ఉండదు ఫ్రెండ్స్. అంత హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి ఒక్కరూ ఆలోచించాలా ఫ్రెండ్స్. ఆలోచిస్తే మీ నిర్ణయం 100% సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి నేను గ్యారంటీ ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ 2 దినాలు అయితే ఇబ్బందిగా ఉంటుంది. డైలీ నేను ఇండ్లు కట్టుకోవాలంటే 2,000 తీయాలనుకున్నా. ఇప్పుడు మీ ఇంట్లో 3 4 ఉంటారు, 2 సంపాదించేసట ఒకటి ఎత్తి పెట్టండి ఫ్రెండ్స్, ఒకటి తింటి సంసారం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళు పట్టింది, అమౌంట్ తక్కువ ఉందనుకో ఇంకో సంవత్సరం పడుతుంది ఫ్రెండ్స్. అదే మీరు లోన్లు తీసుకుంటే మినిమం 5 ఇయర్స్ కట్టాలి ఫ్రెండ్స్ కంతులు. ఈ 5 ఇయర్స్ నువ్వు ఎంత ఇబ్బంది పడతావు, ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎంత టెన్షన్ పడతావు. అసలు నీకు ఫ్యామిలీతో మీ అమ్మ కాడ కానీ, నీ భార్య కాడ కానీ, నీ పిల్లల కాడ కానీ మనశ్శాంతిగా ఉండలేవు ఫ్రెండ్స్. దాని గురించి ఈ వీడియో నేను చాలామందికి చూసినాను కాబట్టేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇబ్బంది పడకూడదు. ఒక చిన్న ప్లాన్ చేసుకుంటే మన చేతుల్లో ఉండే ప్లాను మనకి అనుకూలంగా ఎవరికి నచ్చినది. ఇప్పుడు కొందరు ఇండ్లే అనే అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. కొన్ని మ్యారేజ్లు చేయవాలన్నా వాళ్ళ నాకు బిడ్డ, నా కొడుకు నేను ఏదైనా మ్యారేజ్ చేయాలనుకున్నా కానీ ఇట్లా
నా మ్యారేజ్కి ఒక 10 లక్షలు ఖర్చు అవుతుందంటే 1000 నుంచి 1500 ఫ్రెండ్స్ సంవత్సరం కష్టపడినారనుకో ఆటోమేటిక్గా మీకు సంవత్సరానికి ఆ అమౌంట్ అంతా కుప్ప అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ అమౌంట్ జాగ్రత్త మాత్రం ఎత్తిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ నాకు అవసరం వచ్చి నాకు ఇబ్బంది జరగలేదు అనుకునేట్లా 2 నాళ్ళు అట్లా ఇబ్బంది పడినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అలవాటు అయిపోతుంది. ఎందుకంటే నీ గోల్ నెరవేరుతుంది కాబట్టేసి నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు కాబట్టేసి చిన్న కష్టపడాలా ఫ్రెండ్స్. మీరు 100% మీరు సక్సెస్ కావాలనుకుంటే నేను చెప్పిన మాటలు వింటే 100% సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఒక అప్పు లేకుండా, ఒక కంతు లేకుండా, ఒక ఈఎంఐ లేకున్నట్లుగా మీరు ఇండ్లు కావాలనుకుంటే ఇండ్లు, హౌస్ కావాలనుకుంటే హౌస్ ఫ్రెండ్స్. అసలుకి ఇట్లా మనకి చెప్పేవాళ్ళు లేక ఫ్రెండ్స్ రియల్గా. అంటే మన పెద్దోళ్ళు కుటుంబంలో పెద్దోళ్ళు ఇంతకుముందే మనం పనిచేసాము 4 రాళ్ళు వెనక వేసుకుంటారా అని చెప్పినారు. మనం 4 రాళ్ళు వెనక వేసుకుంటారా అంటే నలుగురితో అప్పు చేసేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనం రియల్గా అనుకుంటే అప్పు ఎలా కడతామో కానీ తెలియదు, కానీ డబ్బులు ఇస్తారంటే అప్పు చేసేస్తాం ఫ్రెండ్స్. వానికి ఏం కావాలా, వడ్డీకి ఇచ్చేవానికి వడ్డీ కావాలా, వానికి తీసుకో ఇంకా మనం గొర్రెలే అని చెప్పేసి కట్టేంతవరకు పర్వాలేదు ఫ్రెండ్స్. కట్టకముందు ఒక వారం కట్టలేదు, ఒక నెల కట్టలేదు అనుకో అప్పుడే లే అంటాడు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లే అంటాడు. అప్పుడే ఒక వారము, ఒక నెల కట్టలేదంటే అప్పుడే లే అంటాడు. మళ్ళీ 2వ వారం లేదా 2వ వారం కానీ 2వ నెల కానీ చూడప్ప ఇది పద్ధతి బాగాలేదు, మడసంగా డబ్బులు కడితే బాగుంటుంది అని చెప్తాడు ఫ్రెండ్స్. ఇంకా నలగర్లో వచ్చి మాట్లాడతాడు ఫ్రెండ్స్. ఉండే మర్యాద కానీ బొట్టు లేకుండా లేస్తాడు, మనిషి అందుకని ల్యాండ్ చేస్తాడు. ఇంకా వాడు అసలుకి ఏం మైండ్ పనిచేయలేక కట్టేవాడు కానీ కట్టుకోకుండా పోతాడు ఫ్రెండ్స్. అది వడ్డీ పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇలా మీరు అప్పు చేసేవాళ్ళు కానీ ఫస్ట్ మనకి ఏదన్నా డబ్బు వస్తుందో లేదంటే 100% మన చేతికి డబ్బు వస్తుంది, మనకి ఏదో చాలా ఇబ్బందిగా ఉందంటే అప్పు చేయండి ఫ్రెండ్స్. ఈ నడుమన యూత్ అనేది చాలా సింపుల్గా ఎంజాయ్ కోసమే, ఎంజాయ్ అంటే ఒక సెల్ తెచ్చుకోవడము, ఒక బండికో, ఏదో ఒక మంచి బట్టలకో, ఫ్రెండ్స్తో నలుగురితో ఎంజాయ్ చేసేదానికో అప్పులు చేస్తున్నారు. ఒక నిమిషం ఆలోచించండి మీరు. ఏ పొద్దున్న మనం అప్పు చేసి ఎందుకు చేయాలి, ఉండేది తిందాం. ఈ పొద్దు లేదు కదా, రేపు వస్తుంది మన డబ్బు, రేపు ఎంజాయ్ చేద్దాం అనేది ఆలోచించుకున్నారనుకో ఫ్రెండ్స్, నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు ఫ్రెండ్స్. ఒక్కరు సపోర్ట్ లేకుండా ఎట్లా నీ కుటుంబంలో నువ్వే కింగుగా బతుకుతావు ఫ్రెండ్స్. నేను చెప్పే మాటలు కొద్దిగా ఆలోచించు ఫ్రెండ్స్. నేను చెప్పేది 100% కరెక్ట్ ఫ్రెండ్స్. ఇలా ఎవరు చెప్పేవాళ్ళు లేక యూత్కి కానీ, పెద్దోళ్ళకి కానీ, ఫ్యామిలీకి కానీ ఒక మ్యారేజ్ చేయాలంటే దానికోసం ఎంత టెన్షన్ పడతామో తెలుసా. కుటుంబంలో పెద్దోళ్ళకి అడగండి ఫ్రెండ్స్, యూత్ చూస్తూ ఉంటే. కానీ కంపల్సరీగా అయితే మీరు నేను చెప్పిన మాటలు వింటే 100% సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మీకు బైక్ కావాలనుకున్నారనుకో, యూత్ అయితే, పిల్లలు అయితే షోరూమ్ బైక్ కావాలనుకో డైలీ 300 నుంచి 400 వరకు మంచి బైక్ వస్తుంది. కనీసం అంటే సంవత్సరంలో దగ్గర నీకు ₹1,00,000 వరకు పై మాటే వస్తుంది ఫ్రెండ్స్. నువ్వు డైలీ 300-400 పెట్టుకున్నావు అనుకో అంత అమౌంట్ జమ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఐఫోన్ కావాలనుకున్నావు అనుకో డైలీ 100 నుంచి 200 పెట్టుకున్నా చాలు ఫ్రెండ్స్, ఐఫోన్ వచ్చేస్తుంది. ఒక 1 ఇయర్ ముందే అనుకో, నేను నెక్స్ట్ ఇయర్లో ఈ మొబైల్ తీసుకోవాలా, ఐఫోన్ తీసుకోవాలా, బైక్ తీసుకోవాలా, లేదంటే మంచి చైన్ తెచ్చుకోవాలా, బంగారు తెచ్చుకోవాలా అని ఆలోచిస్తే మీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఏ లోన్లు తీసుకోవాల్సిన పని లేదు. పర్సనల్ లోన్ అస్సలు తీసుకోవద్దండి, చాలా ఇబ్బంది పడతారు. ఎవరికి చెప్పుకోలేము కానీ బయటకు వచ్చి మర్యాద తీస్తారు ఫ్రెండ్స్. దాని గురించని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్లయితే ఇంకా ఒకరికి షేర్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ అదేంది ఫ్రెండ్స్, ఏదో మర్చిపోతుంది ఫ్రెండ్స్, దాంతో ఏం లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్, బాయ్.